श्रीशैलशयापात्रं धीभक्तादिगुणार्णवं यत्कृपणं वन्दे निर्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैर्मुरुक्मव्यामोहतत्तदिराणतनाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यसन कुलवते रुग्णाभिरामं श्रीमतदङ्घ्रिबलं प्रणमामि मूर्ध्ना बोधं धरश्च महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुवरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधि स्वतःस्वभावः भोगापवर्गतदुपाय गरीरुदारः तं दर्शयन् निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसे षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणवैष्णवं जयित सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारती भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यादिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतोपमस्पृहयते किमतः परेण नो चेन्ममापेति शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवक्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 4వ అధ్యాయం చదువుకుంటున్నాం అనమాట. ఈ 4వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ సప్తద్వీప వర్ణనను మనం చదువుకుంటున్నాం. దాంట్లో ఈరోజు పుష్కర ద్వీప వర్ణన ప్రారంభించాలన్నమాట. అంటే 73 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 74వ శ్లోకం ప్రారంభించాలన్నమాట. దీంట్లో పుష్కర ద్వీప వర్ణన, ఆ తర్వాత అంటే సుమారు 98 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అనేకంగా ఈ యొక్క ద్వితీయ అంశంలోని 4వ అధ్యాయం పూర్తి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి పుష్కర ద్వీప వర్ణనకి ముందు సాల్మలి ద్వీపం అని, తర్వాత అంతకుముందు జంబూ ద్వీపము, తర్వాత శాఖ ద్వీప వర్ణన, ఇవన్నీ కూడా చదువుకున్నాం అనమాట. క్రౌంచ ద్వీప వర్ణన. ఈ యొక్క పుష్కర ద్వీప వర్ణనకు ముందు మనం చదువుకున్నటువంటి సాగర్ ద్వీప వర్ణన చివరి శ్లోకము, దాంట్లో కూడా కాస్త పుష్కర ద్వీప వర్ణనకి ముందుగానే కొంచెం హింట్ అనమాట, అది ఇవ్వబడింది అనమాట 73వ శ్లోకంలో. అంటే క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేన వేష్టిత ద్వీపేన శాఖ ద్వీపాత్తు దిగుణైన సమంతత అని చెప్పబడింది. అంటే శాఖ ద్వీపం యొక్క వర్ణన, అన్ని ద్వీపాలు కూడా వర్ణన సముద్రం, ఆ యొక్క ద్వీపం చుట్టూ ఉన్నటువంటి సముద్రం అటువంటి దాని గురించి చెప్పబడుతుంది అనమాట. ఆ తర్వాత రాబోయేటువంటి ద్వీప వర్ణన గురించి కొద్దిగా చెప్పబడుతుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా శాఖద్వీపము వర్ణనలో చివరి శ్లోకమైనటువంటి 72వ శ్లోకము శాఖద్వీపస్తు మైత్రేయ క్షీరోదైన సమావృత శాఖద్వీప ప్రమాణేన వలయేనైవ వేష్టిత. వలయ ఇవ, అది వలయేనేవ వేష్టిత అంటే మైత్రేయ శాఖద్వీపము క్షీర సముద్రంచే చుట్టబడి ఉన్నది. ఆ క్షీర సముద్రము శాఖద్వీప ప్రమాణంతో కంకణంలా చుట్టుకొని ఉన్నది. వలయేనేవ వేష్టిత, వేష్టిత అంటే చుట్టుకొని ఉండటం అన్నమాట. ఆ తరువాత ఆ యొక్క క్షీర సముద్రం ఈ శాఖద్వీపాన్ని చుట్టుకొని ఉన్నదని చెప్పి, మరి తర్వాత వర్ణించబడేటువంటి పుష్కర ద్వీప వర్ణనలో క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేన వేష్టిత. కాబట్టి బ్రాహ్మణోత్తమ, క్షీర సముద్రం చుట్టూ కూడా అన్ని వైపులా చుట్టి పుష్కర ద్వీపం ఉన్నది. అది శాఖద్వీప ప్రాణం కన్నా కూడా అన్ని దశలా కూడా 2 రెట్లు ఎక్కువ. అది కూడా అన్ని దిక్కులా 2 రెట్లు ఎక్కువ అండి. 2 రెట్లు ఎక్కువ అంటే అన్ని దిక్కులా కూడా. కాబట్టి ఆ విధంగా ఈ పుష్కర ద్వీపం గురించి కొద్దిగా చెప్పబడింది అనమాట.
ఆ తర్వాత మనం మిగిలిన వర్ణన ఈరోజు చదువుకుందాం. పుష్కరే సవనస్యాపి మహావీరో అభవత్ సుతః ధాతకిశ్చ తయోః తత్ర దేవర్షీనామ చిహ్నితే. పుష్కర ద్వీపానికి పుష్కరే సవనస్య అపి మహావీరో అభవత్ సుతః. సుతః అంటే కుమారుడు అని అర్థం. మహావీరో అభవత్ సుతః అంటే ఏమిటి? మహావీరుడు అనేటువంటి వాడు అనే కుమారుడు కలిగాడు అనేటువంటి వాడు అతనికి కుమారుడు కలిగాడు. ఎవరికి? ఆ పుష్కర ద్వీపానికి అధిపతి అయినటువంటి సవనునకు. పుష్కరే సవనస్య అపి మహావీరో అభవత్ సుతః. అంతేకాదు, ఒక కుమారుడే కాదు, ఇక్కడ మాత్రం మామూలుగా ఇంతవరకు కూడా 7 మంది కుమారులు, ఇక్కడ ఇద్దరే అన్నమాట. ధాతకి అని పుత్రుడు ఉదయించాడు అనంతరం. అంటే వాళ్ళిద్దరు ఒకేసారి కాదు, ధాతకి అనేటువంటి వాడు తరువాత, అంటే ధాతకి చిన్నవాడు అన్నమాట. కాబట్టి పుత్రుడు ఉదయించాడు. ధాతకిశ్చ తయోః తత్ర 2 వర్షే నామ చిహ్నితే. కాబట్టి వారిద్దరి పేర అక్కడ 2 వర్షాలు ఏర్పడ్డాయి అని చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ విధంగా సాగర్ ద్వీపం కంటే కూడా 2 రెట్లు ఎక్కువగా వెడల్పును కలిగి ఉన్నది. సబలుడు పుష్కర ద్వీపాన్ని ఏలుకునే రాజు, ఆయనకు 2 కొడుకులు అన్నమాట. ఆ 2 కూడా, ఒకడు మహావీరుడు ధాతకి, రెండవ వాడు కనుక, అంటే ఒకడు మహావీరుడు అంటే ఇక్కడ విశేషణం కాదండి. ఒకడు మహావీరుడు అంటే విశేషణంగా కాదు, అది పేరుగానే చెప్పబడింది అంటే నామం అనమాట. కాబట్టి ఒకడు మహావీరుడు ధాతకి రెండవ వాడు కనుక 2 వర్షములు ఏర్పడబట్టగా వారిద్దరి పేర్లే పెట్టినారు అని అర్థం. 7 మంది అనుకోండి, 7 వర్షాలు ఏర్పడతాయి. కానీ ఇద్దరే కాబట్టి ఆ ఇద్దరి పేర్లు కూడా చెప్పబడినది అని వారిద్దరి పేరు అక్కడ 2 వర్షాలు ఏర్పడ్డాయి. మహావీరం తథైవ అన్యం ధాతకీ ఖండ సంజ్ఞితం ఏకశ్చ అత్ర మహాభాగా ప్రఖ్యాతో వర్ష పర్వత. మహాభాగా అందులో మొదటిది మహావీర ఖండము, మిగిలిన రెండోది ధాతకీ ఖండం అని పేర్లు పొందాయనమాట. 2 కుమారులు కాబట్టి ఇద్దరి పేర్లు కూడా 2 పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత ఒకటి మహావీరము, రెండవది ధాతకీ ఖండము. ఇక్కడ ఒకటే వర్ష పర్వతము, ఇక్కడ ఒకటే వర్ష పర్వతము. ఇక మిక్కిలి ప్రసిద్ధి పొందిన ఒకే ఒక వర్ష పర్వతం ఉన్నది. దాని పేరు, ఎందుకంటే మామూలుగా ఈ అంటే 7 కుమారులు అంటే వాళ్ళు 7 వర్షములు, తర్వాత ఆ వర్షంను అంటే వేరు చేస్తూ 7 పర్వతాలు ఉన్నవి, అదేవిధంగా 7 నదులు, ఇవన్నీ చెప్పబడింది. కానీ ఇక్కడ వీరిరువురే కాబట్టి ఆ వర్షములు కూడా పేర్లు కూడా 2 వర్షములు ఉన్నవి. దాంట్లో కూడా మిక్కిలి ప్రసిద్ధి పొందిన ఒకే ఒక వర్ష పర్వతం ఉన్నది. అంటే ఏమిటి? ఈ 2 వర్షాలను విడదీస్తూ అంటే వేరు చేస్తూ బార్డర్ అన్నమాట. అంటే ప్రతిదానికి కూడా మొన్న చెప్పుకున్నాం మనం, ఇంటర్ స్టేట్ బార్డరు, అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డరు, అలా ఉంటాయన్నమాట. ఇంటర్ స్టేట్ బార్డర్ అంటే ఏమిటి? చెక్ పోస్టులు అవి ఉంటాయి అక్కడ. ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి పోకూడనటువంటి వస్తువులు ఏమైనా పోతున్నాయా? మనుషులు పోవచ్చండి. మన దేశంలో మనకు ఒక గొప్ప వరం ఏంటంటే, మీరు ఇంత విశాల దేశాన్ని ప్రత్యేకంగా గుర్తింపు అవసరం లేదు. మీకు హాయిగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చుట్టి రావచ్చు, మీకు ఎటువంటి అవసరం లేదు. అవన్నీ మనం అనుకున్నప్పుడు ఎంత గర్వించవలసిన విషయం అండి. అదే కొన్ని దేశాల్లో పక్కన పోవాలంటే కూడా వీసాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. మనకు అదే లేదు. హాయిగా రైలు ఎక్కామా, ఇక్కడ కన్యాకుమారి రైలు ఎక్కితే కాశ్మీర్లో దిగేసి హాయిగా అన్ని చుట్టి రావచ్చు అనమాట. ఎంతో గర్వించదగ్గ విషయాలు. ఇంత విశాల దేశాన్ని మనం ఎవరు అడ్డుకోరు మిమ్మల్ని. మహా అయితే ఎక్కడన్నా ఆధార్ కార్డు అడుగుతారేమో ఎక్కడైనా సందేహం వస్తే. అందులో ఇక్కడ దక్షిణ ప్రాంతంలో పర్వాలేదు, కానీ కాస్త మన ఉత్తరం ఇంకా పైకి పోతూ ఉంటే కాస్త అంటే శత్రువులకి అవన్నీ, మన దక్షిణ దేశంలో ఉన్నందులో ఇంకో అదృష్టం అండి. దక్షిణ దేశం మనకి శత్రువులు బాగా తక్కువ. అంటే శత్రువులు ఎటు నుంచి ప్రవేశించాలంటే ఎక్కువగా ఇటు వెస్టర్న్ సైడ్ నుంచి కానీ, లేదు ఈస్టర్న్ సైడ్ నుంచి, అంటే తూర్పు పడమర నుంచి కానీ, లేదు పై భాగం నుంచి లోపల ప్రవేశిస్తారు. కాబట్టి అల్లకల్లాలు కూడా పాపం అక్కడే ఎక్కువగా ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యాలు కానీ ఈ సామ్రాజ్యాలు స్థాపించినప్పుడు పాపం వాళ్ళందరూ అట్నుంచే లోపలికి రావడం, వాళ్లే ఎక్కువ ఇబ్బంది పడతారు అనమాట, కష్టాలకు గురవుతుంటారు. అందుకే మనకి అంటే ఈ భారతదేశంలో కూడా దక్షిణ దేశంలో మీకు చూడండి, గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా అంటే ఆధ్యాత్మిక విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. గొప్పగా అంటే ఏమిటి? ముఖ్యంగా ఆకారాలు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారనమాట. ఎందుకంటే వాళ్ళకి సుస్థిరత ఉన్నది, భయం లేదన్నమాట. అదే మీకు నార్త్ సైడ్ చూడండి, ఎక్కడో 1-2 పెద్ద పెద్ద ఉంటాయి, కానీ సామాన్యంగా ఉంటాయి అవన్నీ. ఎందుకంటే వీళ్ళ తాకిడి అనమాట, శత్రువుల తాకిడి ఎక్కువ, అందువల్ల వాళ్ళు కూడా ముందు జాగ్రత్త చేయగా అలా ఉంటాయి.
కానీ మనకు ఆ భయం లేదు, హాయిగా ఉంటాం మనం. అందుకని మీకు దక్షిణ భారతదేశంలో గుళ్ళు అన్నీ కూడా చాలా పెద్ద పెద్దవిగా చాలా వికసించాయి అన్నమాట. ఇక్కడంతా కూడా దైవభక్తి అవన్నీ కూడా చాలా వికసించాయి. ఆ విధంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఇక్కడ వర్షం అంటే రెండు పర్వతాలు, ఒకే ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతమే ఈ రెండు వర్షాలని కూడా విడదీస్తున్నది అనమాట. అంటే మధ్యలో ఉన్నది అనుకోండి, అటు ఇటు రెండు వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఒకే ఒక వర్ష పర్వతం, దాని పేరు ఏకశ్చాత్ర మహాభాగ ప్రఖ్యాతో వర్ష పర్వత మహావీరం తథైవన్యం ధాతకీ కండ సంజ్ఞితం. సంజ్ఞితం అంటే ఆ విధంగా పేర్లు పొందాయి అని అర్థం అంట. సంజ్ఞత అంటే ప్రాచుర్యం పొందాయి అని అర్థం. ఏకశ్చ అత్ర మహాభాగ, ఏకశ్చ అత్ర, ఒకటే ఒకటి అని అర్థం. ఏకశ్చ, ఏక అంటే ఒకటి, ఏకశ్చ అంటే ఒకే ఒకటి. మనం అంటుంటాం ఒకటే అంటాము, ఒక్కోసారికి ఒకటే ఒకటండి అంటే ఏమిటి, స్ట్రెస్ ఇవ్వడం అనమాట దానిపైన. ఒకే ఒకటి అనే స్ట్రెస్ ఇవ్వడం. అలాగే ఇక్కడ కూడా ఏకశ్చ అత్ర మహాభాగ ప్రఖ్యాతో వర్ష పర్వత. కాబట్టి ఒక మహాభాగ, ఒకే ఒక పర్వతం ఉన్నది, దాని పేరు మానసోత్తర సంజ్ఞో వై మధ్యతో వలయాకృతి యోజనానాం సహస్రాన్ని ఊర్ధ్వం 50 ఉచ్ఛ్రిత. ఊర్ధ్వం 50 ఉచ్ఛ్రిత. దాని పేరు ఏమిటి, మానస ఉత్తర వర్ష పర్వతం. మానసోత్తర వర్ష పర్వతం దాని పేరు అన్నమాట. ఇది దీని మధ్యలో వలయాకారంగా ఉన్నది. మానసోత్తర సంజ్ఞో వై మధ్యతో వలయాకృతి. మధ్యతో అంటే మధ్యలో ఉన్నది, అంటే ఇలా ద్వీపం ఉన్నది, ఆ ద్వీపం యొక్క మధ్యలో ఈ మధ్యతో వలయాకృతి. కాబట్టి పుష్కర ద్వీపానికి మధ్యలో ఎలా ఉన్నది, కంకణంలా ఉన్నది. అది కూడా మధ్యలో కంకణంలా ఉన్నది. అది 50,000 యోజనాల ఎత్తు ఉన్నది. యోజనానాం సహస్రాన్ని ఊర్ధ్వం 50 ఉచ్ఛ్రిత. ఊర్ధ్వం 50. 50 అంటే ఏమిటి, 50 అనమాట. 50,000 యోజనాల ఎత్తు ఉన్నది. ఊర్ధ్వం 50 ఉచ్ఛ్రిత. కాబట్టి 50,000 యోజనాల ఎత్తు ఉన్నది. యోజనానాం సహస్రాన్ని ఊర్ధ్వం 50 ఉచ్ఛ్రిత. అంతటి ఎత్తు ఉన్నటువంటి ఆ పర్వతము ఏమిటది, మానస ఉత్తర సంజ్ఞో. అది మధ్యలో వలయాకారంగా ఉన్నది, 50,000 ఆమడల ఎత్తు ఉన్నది. ఇంకా దిగువన తావదేవచ విస్తీర్ణ. అంటే మరి ఒక పర్వతం ఉన్నప్పుడు అది ఎత్తు ఉన్నది సరే, దాని కింది భాగం కూడా చూడాలి కదండి. మనం నిలబడ్డప్పుడు ఏం చేస్తాం, ఎత్తు. తర్వాత ఏం చేస్తాము అంటే నడుము కొలతలో తీసుకుంటాం కదండి. ఆ విధంగా పర్వతానికి కూడా నడుము కొలత. నడుము అంటే ఇక్కడ భూమి పై భాగంలో ఉన్నటువంటి ప్రారంభం ఉన్నటువంటి అదేనమాట. దాని ఎలా ఉన్నది, తావదేవచ విస్తీర్ణ సర్వత పరిమండల. దిగువన కూడా వెడల్పు కూడా అంతే అన్నమాట. తావత్ ఏవ, తావత్ అంటే అంతే అని అర్థం. తావత్ ఏవ అంటే ఏమిటి, దాని విస్తీర్ణత అన్ని వైపులా ఎలా ఉన్నది, మండలాకారంగా అదే పరిమాణంలో ఉన్నది. ఎత్తు విస్తీర్ణము. తావత్ ఏవచ విస్తీర్ణ సర్వత పరిమండ. సర్వత అంటే అన్ని వైపులా, పరమండల. ఆ పర్వతము పుష్కర ద్వీప వలయం మధ్యేన విభజన్నివ. పుష్కర ద్వీప వలయాన్ని మధ్యలో విభజిస్తున్నట్లుగా ఉన్నది. ఆ రెండు వర్షాలు కూడా స్థితౌ అసౌ తేన విచ్ఛిన్నం జాతం తత్ వర్షక ద్వయం. ద్వయం అంటే రెండండి. తత్ వర్షక ద్వయం అంటే ఏమిటి, ఆ రెండు వర్షములు కూడా అంటే ప్రాంతాలు కూడా, ఆ రెండు వర్షాలు ఆ పర్వతం వల్ల విడివడి ఒక్కొక్కటే వేరువేరుగా వలయాకారం ఏకైకం. వలయాకారం ఏకైకం తయోహ వర్షం తథా గిరి. ఆ కొండలాగానే వలయాకారంగా ఉన్నాయి. ఏమిటి, ఆ పర్వతం వల్ల విడివడి ఒక్కొక్కటే వేరువేరుగా కొండలాగానే వలయాకారంగా ఉన్నాయి. అంటే ఆ వర్షాలు కూడా, అంటే ఆ రెండు వర్షాలు అంటే ఇది కొంచెం ఊహించుకోవాలండి మనం. అంటే ఈ ద్వీపమే వలయాకారంలో ఉన్నది. దానికి ఆ ద్వీపాన్ని మధ్య భాగంలో రెండు వర్షాలు, మామూలుగా రెండు వర్షాలు ఉన్నాయి ద్వీపానికి, రెండు ప్రాంతాలు అన్నమాట. ఆ రెండు ప్రాంతాలు కూడా ఎలా ఏర్పడింది, మహావీరుడు ధాతకి ఇరువురు కుమారులు కాబట్టి అందులో మొదటిది మహావీర ఖండము, మిగిలిన రెండోది ధాతకీ ఖండం అని పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండుటిని మరి ఏవి విడదీస్తున్నది, ఒకటే ప్రాంతం ఉన్నప్పుడు ఒక భూమి ఉందా అంటే ఇది అర్థమైపోయింటుంది మీకు ఇప్పటికే. ఒక ప్లాట్ ఉందండి ఉదాహరణకి, ఆ ప్లాట్ని ఇరువురు కుమారులకు ఇచ్చారు. మరి ఎలా దాన్ని విడదీస్తారు,
ఇరువురికి అలా ఇచ్చేయలేము కదా, డాక్యుమెంట్ రాయలేం కదండి. ఉత్తరం ఏమిటి, దక్షిణం ఏమిటి, పడమర, తూర్పు, పడమర రాయాలి. కాబట్టి మధ్యలో ఏదో ఒక గుర్తు పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ ఆ గుర్తు ఏమిటి, పర్వతం అన్నమాట. ఆ పర్వతమే మానస పర్వతం. ఆ పర్వతమే ఈ ప్రాంతాన్ని రెండుగా విడదీస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రెండుగా విడదీస్తుందంటే మామూలుగా ఏ చతురస్రాకారమో దీర్ఘ చతురస్రాకారం ఉన్నదంటే మధ్యలో విడదీయచ్చు. కానీ ఇది ఉన్నదే ద్వీపం వలయాకారంలో ఉన్నది చెప్తున్నారు. మరి దీన్ని ఎలా విడదీస్తుంది అది రెండు ప్రాంతాలుగా అంటే, ఇది కూడా, ఈ పర్వతం కూడా వలయాకారంలో ఉండి ఆ ద్వీపాన్ని రెండుగా విడదీస్తున్నది. కొంచెం కళ్ళు మూసుకొని మీరు ఊహించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా, అప్పుడే మీకు అర్థమవుతుంది. సరే, మొత్తానికి ఈ పర్వతము రెండు భాగాలుగా విడదీస్తున్నది అనేది విషయం అన్నమాట. కాబట్టి ఆ రెండు వర్షాలు ఆ పర్వతంలో విడివడి ఒక్కొక్కటే వేరువేరుగా కొండలాగానే వలయాకారంగా ఉన్నాయి. స్థితౌ అసౌ తేన విచ్ఛిన్నం జాతం తద్వర్షకద్వయం వలయాకారం ఏకైకం తయోహ వర్షం తదా గిరి. కాబట్టి ఒక్కొక్కటే వేరువేరుగా ఆ కొండలాగానే వలయాకారంగా ఉన్నాయి. ఇది అన్నమాట. ఆ తరువాత అక్కడ దశవర్ష సహస్రాణి తత్ర జీవంతి మానవాః నిరామయ విశోకాశ్చ రాగద్వేషాది వర్జితాః. వర్జిత అంటే ఏమిటి, ఏమీ లేనటువంటి వారని అర్థం. వర్జిత అంటే ఏది లేనటువంటి వారు. ఇంతకీ ఏమి లేనటువంటి వారు, రాగద్వేషాది వర్జితాః. రాగము ద్వేషము ఈ రెండు లేనటువంటి వారు అన్నమాట అక్కడ ఉండేటువంటి ప్రజలు. ఇంతకీ ఆ పుష్కర ద్వీపంలో మానవులు దశవర్ష సహస్రాణి, దశ వర్ష సహస్రాణి, సహస్రం అంటే వెయ్యండి, దశ అంటే 10, దశ సహస్రాణి అంటే 10,000, దశ వర్ష సహస్రాణి అది కూడా 10,000 సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు 5,000 సంవత్సరాలు అన్నప్పుడు ఆశ్చర్యపడ్డాం. ఇది మరి 10,000 సంవత్సరాలు. తత్ర జీవంతి మానవా, వారికి ఏ రోగం ఉండదు. నిరామయ అంటే అనారోగ్యం అనేది ఉండదు అని అర్థం. ఏ రోగము ఉండదు అంటే ఏ అనారోగ్యం ఉండదు అని. విశోకాశ్చ, శోకము ఉండదు. శోకాలన్నీ ఇప్పుడే ఎక్కువైనాయండి, ఇప్పుడే ఎక్కువైనాయి మనకి. ఎందుకంటే అన్నిటికీ ఒక టెన్షను, అంతేకాదు కంపారిజను. ఆ రోజులు అందరూ ఒకేలాగే ఉండేవాళ్ళు, జీవించేవాళ్ళు. అంటే దాంట్లో కూడా కాస్త ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు ఉండేవారు. కానీ ఎవరు బాహ్యంగా తెలుపుకునేవారు. మనకు కూడా ఉదాహరణకి అంబానీసు, తర్వాత వీళ్ళందరూ బజాజ్లు, వీళ్ళందరూ ఎంత ఆస్తి ఉన్నది ఏమిటి, వాళ్ళందరూ సంపన్నులని తెలుసు మనకి. కానీ ఈ మధ్య కాలంలో మనకి ప్రతిదీ కూడా అందరి దృష్టిలోకి వచ్చేలాగా మనకి టెక్నాలజీ వచ్చేసింది అనమాట. యూట్యూబ్లు వచ్చాయి, ఆ ట్యూబ్లు వచ్చాయి. కాబట్టి ఈ ట్యూబుల్లో వాళ్ళు పెడుతుంటారు వాళ్ళ భవనాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు విశ్రాంతి తీసుకునే గదులు అన్నీ మొత్తం వాళ్ళ లోపల ఉండేది కూడా పెడుతున్నారు. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఇల్లు కట్టుకుంటే ముందు హోమ్ టూర్ అని ఒకటి పెడతారు. అంటే హోమ్ టూర్ అంటే ఏమిటి, వాళ్ళ ఇల్లు ఎంత గొప్పగా ఉంది అందరూ తెలుసుకోవాలన్నమాట. ఒక కెమెరాని పిలుచుకొచ్చి, లేదు ఎవరన్నా ఇల్లు చూసానికి పోతే వాళ్ళని అలా తిప్పి 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 ఇల్లంతా కూడా తీసి దాన్ని ఒక యూట్యూబ్లో పెడితే అందరూ ఆహా ఓహో అని థమ్స్ అప్ థమ్స్ డౌన్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దీనివల్ల మనకి అసూయలు, అంతేకాదు అవన్నీ చూసినప్పుడు అయ్యో మనకి లేదే అనేటువంటి ఈర్ష్యలు కాస్త కూస్తూ ఉంటుంది. మనకి తెలుసు మనం ఆ స్థాయికి ఎదగలేమని తెలుసు. కానీ ఒకటి ఏమవుతుందంటే, ఇవన్నీ చూసినప్పుడు, అంటే చూడకూడదని కాదండి, అవి కూడా చూడాలి మనం. కానీ ఎలా చూడాలి, కాస్త ఇంద్రియ నిగ్రహంతో చూడాలి. మరి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏమవుతుందని తెలుసా అండి, మీరు అంతవరకు ఏదో సుఖంగా జీవిస్తున్నాం అందరికంటే అనుకున్న జీవితమే ఇదేం జీవితం, అసలు వేస్ట్, ఇలాగే జీవితం పొడుగు ఇలాగే ఉంటాం అనేటువంటి ఒక నిరాశ, ఇవన్నీ ప్రాక్టికల్ జరిగే విషయాలండి. దీంట్లో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగేటువంటి విషయాలే. ఇతరుల్ని మనం పోల్చి చూసుకున్నప్పుడు కాస్త నిరాశకు గురవటం అనేది ఒకే విషయం కదా, ఆస్తిపాస్తులే కాదండి. ఆ పిల్లల విద్యలు కానీ, వాళ్ళు చదువుకునేది కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మన పైన మానసిక ఒత్తిడి తెస్తుందండి, ఖచ్చితంగా తెస్తుంది. మన సంతానం కానీ, మన గృహంలో ఉండేటువంటి విధానం కానీ, మన చుట్టుపక్కల కానీ. అలాంటప్పుడు ఏం చేయాలి, దాంట్లోంచి బయటపడాలి అంటే ఒకటే సూత్రం అండి. ఎంత నిగ్రహం ఉన్నా కూడా ఇంకొకటే సూత్రం. మనకంటే కూడా కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళని ఒక్కసారి మనసులో తలచుకుంటే మనం ఎంత సుఖంగా ఉన్నాం అనేది అర్థమవుతుంది అనమాట. అంటే ఇవన్నీ మన సత్కాలక్షేపంలో ఉండేటువంటి వాళ్ళందరూ చాలా తలలు పండిపోయినటువంటి వాళ్ళు, ఎంతో మంది అనుభవస్తులు.
వీటన్నిటిని చెల్లించేటువంటి వారు కాదు. అయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి అందుకే చెప్తారు, నాకు షూస్ లేదే అని బాధ ఉండేదంట చెప్పులు ఉన్నవాడికి, అయ్యో మంచి జోడు లేవే అని. కానీ పాదాలే లేని వాడిని చూసినప్పుడు అనిపించిందంట, దేవుడు నాకు పెద్ద వరం ఇచ్చాడు, కనీసం చెప్పులు వేసుకునే అదృష్టంగా ఉన్నది అనేటువంటి ఒక తృప్తి కలుగుతుంది అనమాట. ఆ విధంగా మన జీవితాన్ని ముందుకు సాగాలి. ఒకే ఒక విషయంలో మాత్రం మన స్పర్ధ ఉండాలి ఎప్పుడు. స్పర్ధ అంటే ఏమిటి? కాంపిటీషన్. అదేమిటది? విజ్ఞాన సముపార్జన అంటారు. అంటే జ్ఞానాన్ని తెలుసుకునే, విషయాలు తెలుసుకునే దాంట్లో మాత్రం స్పర్ధ ఉండాలి. స్పర్ధ కూడా ఎప్పుడు ఆరోగ్యకరమైన స్పర్ధ ఉండాలండి, అంతేగాని అనారోగ్యకరం కాదు. మనకంటే పైవాడు ఉన్నా అంటే వాడి స్థాయికి మనం అందుకోవాలని ప్రయత్నించాలి, అంతేగాని వాడిని కిందికి దించకూడదు. అంటే మనం రన్నింగ్ రేస్లో ముందు పోయేవాడిని చొక్కా వెనక్కి లాగి మనం ముందుకు పోయేది కాదు స్పర్ధ అంటే. వాడితో సమానంగా పరిగెత్తాలి, సమయం చిక్కినప్పుడు వాడికంటే ముందు పరిగెత్తాలి, అంతేగాని వాడిని చొక్కా బట్టి వెనక్కి లాగి మనం ముందుకు పోవడం అది స్పర్ధ అనిపించుకోదు అనమాట. అది వేరే విధంగా పోవడం అంటారనమాట. అది నిజమైన స్పర్ధ కాదు. కాబట్టి ఇక్కడ ఇదంతా ఎందుకు వచ్చిందంటే, వాడు రాగద్వేషం ఉండనే ఉండవు, ఏ అనారోగ్యం ఉండదు, శోకం ఉండదు, మరి ఇవన్నీ ఎందుకుంటాయండి? అందరూ సమానంగా ఉంటే ఎందుకుంటే ఉండవు. అందులో మనం అభివృద్ధి చెందుతున్నాము అని అనుకుంటాం, కానీ అండి అభివృద్ధిలో ఏమవుతుందంటే ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి తేడా ఇంకా బాగా పెరిగిపోతున్నది అనమాట. బాగా పెరిగిపోతున్నది. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి. అదేవిధంగా ధనవంతులు పెరిగిపోతున్నారు. చూస్తూనే ఉంటాం మనం, మిలినియర్స్ లిస్టులు వస్తుండే, ప్రపంచంలోనే కుబేరులు. వాళ్ళ లిస్టులు బాగానే పెరిగిపోతున్నాయి. మన భారతీయులు కూడా కాస్త కనిపిస్తున్నారు ఎక్కువ మెంబర్లోనే. అంటే ముందు 100లో 10 మంది 15 మంది అలా నెమ్మదిగా లిస్టులో ఉంటున్నారనమాట. అంటే మనలో కాస్త తేడాలు పెరిగిపోతున్నాయి అనేటువంటిది ఒక సంకేతం అనమాట. సరే, మొత్తానికి రాగద్వేషాలు ఉండవన్న దానికి ఇవన్నీ వచ్చినాయి. సరే, ఆ తరువాత దశవర్ష సహస్రాన్ని తత్ర జీవంతి మానవా నిరామయ విశోకాశ్చ రాగద్వేషాది వర్జితా అథమా ఉత్తమౌ నతేషు అస్తాం. అథమ ఉత్తమౌ నతేషు ఆస్తాం న వధ్య వధకౌ ద్విజ. అధ ఉత్తమౌ అధ కాదండి, అధమ ఉత్తమౌ అధమోత్తమౌ నతేషు ఆస్థానం. అయితే సేవలను మరింత విస్తృతం చేయడానికి పాటు వారిలో అధమ ఉత్తమౌ నతేషు ఆస్థానం న వధ్య వదకౌ ద్విజ న ఈర్ష్య అసూయ భయం ద్వేషో దోషో లోభాదికో నచ. లోభ ఆదికో నచ. ద్విజోత్తమ, అచ్చడి జనుల్లో ఎక్కువ తక్కువలు లేవు. అధమ ఉత్తమౌ నతేషు అంటే వాళ్ళలో ఎక్కువ తక్కువలు లేవు. అంతేకాదు నా వధ్య వధకౌ అంటే చంపబడేవారు, చంపేవాడు అనేవారు కనిపించరు. అంటే రాగద్వేషాలు లేనప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఎవరిని చంపేవాళ్ళు ఉండరు. మనకే తెలుసు కదండి, ఎప్పుడో వార్తల్లో వచ్చేవి, బలాని వాళ్ళని చంపాడని. అంటే ప్రకృతి వైపరీత్యాల్లో చనిపోవడం అది కాదండి, మనసు చంపుకోవడం అనేది ఒక 10-15 సంవత్సరాల ముందు వరకు కూడా చాలా ఎక్కడో జరిగేటువంటి సంఘటన. అది చాలా అరుదైన సంఘటన. అలా జరిగినప్పుడు అసలు మనం ఇదైపోయేవాళ్ళం, చలించిపోయేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మీరు చూసారంటే పేపర్లో కానీ ప్రతి చోట కూడా ఈ చంపుకోవటాలు, వధించడం అనేది సర్వసాధారణం అయిపోయిందండి. కూరగాయలు తరిగినట్లే తరిగేస్తున్నారు మనుషుల్ని, ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని. చిన్న చిన్న ద్వేషాలకి కూడా ప్రాణం తీసేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రాణం పోయినవాడు హాయిగానే ఉంటాడు, వాడికి ఏముంది, అయిపోయింది. కాకపోతే వాళ్ళ కుటుంబం పాపం ఇబ్బంది పడుతుంది, అది వేరే విషయం. కానీ తీసినవాడు మాత్రం, ప్రాణం తీసినవాడు, వాడి కుటుంబం ఇంకా అధోగతి. ఎందుకంటే వీడు బతికుండగానే నరకం అనుభవించబోతున్నాడు. ఎందుకంటే జైల్లోనే వేస్తారు 30 సంవత్సరాలు. ఒకవేళ మరీ ఘోర ఇదిగా చంపే దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి. దాంట్లో కూడా శిక్ష దానికి తగ్గట్టే ఉంటాయి. ఎక్కువ క్రూరంగా చంపితే ఉరిశిక్ష ఉంటుంది. ఎక్కువ క్రూరంగా కాకుండా ఏదో నెమ్మదిగా చంపాడు అనుకోండి, అంటే మరీ అంత క్రూరంగా చంపకుండా దానికి ఒక శిక్ష తగ్గుతుంది కాస్త.
ఇలా రకరకాల శిక్షలు ఉన్నాయి. మరి వాడి జీవితం అంతే. కాబట్టి ఆ రోజుల్లో చాలా తక్కువ, అరుదు. కానీ ఈ రోజుల్లో ఇది సర్వసాధారణం అయిపోయినది. ద్విలోత్తమ అతని జనంలో ఎక్కువ తక్కువలు లేవు. చంపబడేవాడు చంపేవాడు అనేవారు కనిపించరు. ఈర్ష్య అసూయ లేవు. భయం ద్వేషం లోభం ఉన్న దోషాలు మత్తుకునైనా కానరావు. నా ఈర్ష్య అసూయ అదే నేర్ష్య అవుతుంది. నా ఈర్ష్య నా అనేది ఇక్కడ కలిసిపోతుంది, ఈ ఈర్ష్యలో కలిసిపోతుంది ఈలో. కాబట్టి నేర్ష్య అసూయ భయం దేశో దోషో లోభాదికో నచ. నచ అంటే లేవు అని అర్థం. కాబట్టి ఈ విధంగా మహావీరం బహిర్వర్షం ధాతకీ ఖండమంతత మానసోత్తర శైలస్య దేవదైత్యాది సేవితం. మరి ఇక్కడ మనకి ఆ జనుల గురించి చెప్పారు, బాగానే ఉంది. అంటే ఆ వర్షంలో ఉండేటువంటి జనుల గురించి చెప్పబడింది అన్నమాట. దశవర్షధాత్రాన్ని తత్ర జీవంతి మానవా నిరామయ విశోకాచ రాగద్వేషాది వర్జితా అధమ ఉత్తమౌ నతేషు అంతానాం నతేషు ఆస్తాం వధ్య వదకౌ. ఇక్కడ నతేషు ఆస్తాం అంటే అక్కడ ఉన్నటువంటి అని అర్థం అండి, అచ్చటి అనేటువంటి అర్థం, అచ్చటి జనుల్లో అనేటువంటి అర్థం. వధ్య వధకౌ ద్విజ న ఈర్ష్య అసూయ భయం ద్వేషో దోషో లోభాదికో నచ మహావీరం బహిర్వర్షం ధాతకీ ఖండమంతట. అంతేకాదు మానసోత్తర పర్వతానికి వెలుపల ఉండేది మహావీర వర్షం. మానస ఉత్తర పర్వతానికి వెలుపల ఉండేది మహావీర వర్షం, లోపల ఉండేది ధాతకీ ఖండం. వీటిని దేవతలు దైత్యులు సేవిస్తూ ఉంటారు. మహావీరం బహిర్వర్షం ధాతకీ ఖండమంతత మానసోత్తర శైలస్య దేవదైత్యాది సేవితం. కాబట్టి ఆ మానసోత్తర పర్వతానికి వెలుపల ఉండేది. వెలుపల అంటే ఒక ఉదాహరణకి ఒక అడ్డు పెట్టామనుకోండి, ఏదైనా ఇలా నిలబెట్టామనుకోండి, ఉదాహరణకి ఒక చతురస్రాకారం గీసి దాని మధ్యలో ఇలా దాన్ని రెండింటిని వేరు చేస్తూ ఏదైనా ఒక చెక్క పెట్టామనుకో ఉదాహరణకి, ఆ చెక్కకు అటువైపు ఒక ఒక ప్రాంతం అనమాట, ఇటువైపు ఒక ప్రాంతం. అందుకని ఏం చెప్తున్నారు, ఇది మానసోత్తర పర్వతం అనుకోండి ఆ చెక్క. కాబట్టి ఆ వెలుపల ఉండేది మహావీర వర్షం, లోపల ఉండేది ధాతకీ ఖండం. వీటిని దేవతలు దైత్యులు సేవిస్తూ ఉంటారు. ఆ తర్వాత కాబట్టి అంతట అంటే మానసోత్తరం అనే పర్వతంకు లోపలి భాగము అని అర్థం. కాబట్టి మానసోత్తర పర్వతానికి లోపలి భాగంలో ధాతకీ ఖండం ఉన్నది, వెలుపలి భాగంలో మహావీర వర్షం ఉన్నది. మానసోత్తర పర్వతం పైన దేవతలు దైత్యులను స్వేచ్ఛగా విహరిస్తుంటారు. పుష్కర ద్వీపంలో సత్యము అబద్ధము అను లేవు. అక్కడ నదులు గాని కొండలు గాని లేవు. మహావీరం బహిర్వర్షం ధాతకీ ఖండమంతట మానసోత్తర శైలస్య దేవదైత్యాది సేవితం సత్య అనృతే న తత్ర. సత్య అనృతే న తత్ర ఆస్తాం ద్వీపే పుష్కర సన్నిధే. కాబట్టి ఆ ద్వీపంలోని 2 వర్షాల్లో కూడా సత్య అసత్యాలన్న మాట లేదు. నదులు లేవు, ఇతర శైలాలు లేవు. న తత్ర నద్య శైలావ ద్వీపే వర్షద్వయాన్వితే. కాబట్టి ఇక్కడ తుల్యవేషాస్తు సత్యానృతే అన్నారు. అంటే ఈ పుష్కర ద్వీపంలో సత్యము అబద్ధము అనులు లేవు. అంటే ఏమిటండి సత్యము అబద్ధము అనులు లేవు అంటే ఏంటి అర్థము? అన్నీ కూడా సాధారణమైనటువంటి అని అర్థం. అంటే ప్రత్యేకంగా సత్యము అసత్యము లేవు అంటే అర్థం ఏమిటి? అన్నీ సాధారణంగా జరిగిపోయాయి. అంటే పరస్పరం నమ్మకం ఉన్నప్పుడు సత్యము అసత్యం అనేది ఏముంటుందండి? అంతా కూడా వాళ్ళకి అనుగుణంగా అన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట. పరస్పరము ఎటువంటి విభేదాలు లేకుండా హాయిగా జరిగిపోతున్నవి. అంతేకాదు తుల్యవేషాస్తు మనుజ, మనుష్యులు దేవతలు కూడా అక్కడ దేవాహ తత్ర ఏకరూపిణ తత్రైకరూపిణ తత్ర ఏకరూపిణ. తుల్యవేషాస్తు, తుల్య అంటే ఏమిటి? సమానమైన. తుల్యవేషాస్తు మనుజ, మనుజ అంటే మనుష్యులు, దేవా అంటే దేవతలు. కాబట్టి మనుష్యులు దేవతలు అక్కడ ఏకరూపులై ఏకరూపిణ సమాన వేషంతో ఉంటారు. అంతేకాదు వర్ణాశ్రమాచారహీనం, అక్కడ వర్ణాశ్రమాచారాలు లేవు. కామ్య కర్మ నిష్కామ కర్మాది ధర్మాచరణం లేదు. వర్ణాశ్రమ ఆచారహీనం ధర్మాచరణ వర్జితం. ఇక్కడ తుల్యవేషాస్తు మనుజ అంటే ఏమిటి? వేష అంటే ఏమిటి అనగా భోగం అని అర్థం. తుల్య వేషాస్తు అని ఉంది, కొన్ని పుస్తకాలు వేషాస్తు అని ఉంది.
ఇక్కడ తుల్య వేష అంటే భోగము సమానమైన సుఖములు కలవారు అని అర్థం. ఆవశ్యకములు అంటే ఏమిటి? తప్పనిసరైన నిత్యములు, ప్రతినిత్యము తప్పగా ఆచరించవలసినటువంటి నైమిత్తికములు. త్రయీ వార్త దండనీతి శుశ్రూషారహితం చ తత్ వర్షద్వయం తు మైత్రేయ భౌమ స్వర్గో అయముత్తమ సర్వస్య సుగద కాలో జరా రోగాది వర్జిత ధాతకీ కండ సంజ్ఞేయత మహావీరే చ వై మునే. కొన్ని వర్ణలు చదువుతుంటే మన రామాయణంలో కానీ ఇక్కడ కూడా అంటే జనులు ఎంత సుఖంగా ఉన్నారు, ఎటువంటి బాధలు లేకుండా, దొంగల భయం లేకుండా. అదేవిధంగా జరామరణ వర్జితాహ అంటే జరామరణ వర్జిత అంటే మరణం లేదని కాదండి, అంటే అకాల మరణం లేదు అని అర్థం. జరా మరణ వర్జిత, జరాలు అంటే ముసలితనం లేదని కాదు, చనిపోయేంత వరకు కూడా హుషారుగా ఉన్నారని అర్థం. అలా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే చనిపోయేంత వరకు కూడా మనం చూస్తుంటాం కొంతమందిని చనిపోయేంత వరకు కూడా బాగా హుషారుగా ఉంటారండి. ఆ రోజు సాయంత్రం వరకు బాగా మీతో మాట్లాడుతూ, అసలు మీకు మరణం అనేది ఇంకా ఎక్కడో కనీసం ఒక 100-150 కిలోమీటర్లు ఉన్నాడు, యముడు బయలుదేరున్నాడు, కానీ ఇంకా దగ్గరికి 150 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు అనుకుంటాం మనం. కానీ పొద్దున్న పోయి చూస్తే దుర్వార్త వింటాం మనం. అలాగే చాలా అంటే వార్ధక్యం అనేది తెలియకుండానే మరణించేవాళ్ళు ఉన్నారు హాయిగా. కానీ వార్ధక్యం రాకముందే కూడా అనారోగ్యం పాలైపోయి వార్ధక్యం వచ్చినట్లు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా జరా మరణ వర్జిత అంటే అలా చెప్పుకోవాలి. జరా రోగాది వర్జిత. ఆ తర్వాత ధాతకి కండ సంజ్ఞేయత మహావీరే చ వైమునే. ఒక చోట కాదు, ధాతకి కండంలోనే కాదు, 2 చోట్ల అన్నమాట. అలాగే ఉన్నారు, భయాలు లేకుండా, రోగం ఉన్న భయాలు కానీ ఉండవు. కాలం అన్ని ఋతువుల్లోనూ సుఖప్రదం. సర్వస్య సుఖద కాలో, సర్వస్య సుఖద కాలో జరారోగాది వర్జిత అంటే అన్ని ఋతువుల్లోనూ సుఖప్రదంగా ఉంటుంది. అంటే ఒక ఋతువులో బాగా తీవ్రంగా ఉండి చలిగా ఉందనుకోండి, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు ఇవన్నీ ఉన్నాయి కండి. గ్రీష్మ అంటే తాపం ఎక్కువగా ఉంది అనుకోండి, అది ఇబ్బందే, కానీ లేకుండా ఉండకూడదు కాదు. అన్ని ఋతువులు ఉండాలి మనకి, ఆయా సమయంలో అవి అనుభవించాలి. మనకి కాకపోతే ఏమవుతుందంటే ఎండాకాలం ప్రారంభమైంది అనుకోండి, కొంచెం చలిపోయి ఎండాకాలం ప్రారంభమైంది, అప్పుడు ఏమనుకుంటాం, అబ్బా ఏం ఎండలు అనుకుంటాం. ఏంటంటే మన శరీరంలో ఇంకా దానికి ట్యూన్ అవ్వలేదన్నమాట. అంటే చలి నుంచి అప్పుడే వచ్చాం కాబట్టి. అదే కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక నెల గడిచింది అనుకోండి, వేసవిలో గ్రీష్మంలోకి ఒక నెల ముందు పోయాను అనుకోండి, అప్పుడు మనకి అంత అనిపించదు. ఈ మార్పు జరిగేటప్పుడే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఏదైనా కూడా. ఆ తర్వాత వర్షాల కాలంలో వర్షాలు ఉండాలి, గ్రీష్మ ఋతువు, అన్ని ఋతువులు కూడా సమంగా ఉండాలి అనమాట. ఏ ఋతువు మరీ ఎక్కువ ఉండకూడదు. గ్రీష్మ ఋతువే ఉందనుకోండి, ఎండలు అంటే అది కూడా ఇబ్బందులే, అన్నిటికీ ఇబ్బందులే, మనం అనుభవించలేము ఏ ఋతువుని కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్ని ఋతువుల్లోనూ సుఖప్రదము, ఆ ప్రదేశంలో ముసలితనం కానీ రోగం ఉన్న భయాలు కానీ ఉండవు, భయాలు అంటూ లేవు. సర్వస్య సుగదక్కాలో జరారోగాది వర్జిత ధాతకీ కండ సంజ్ఞేయత మహావీరే చ వైమునే. కాబట్టి ఇక్కడ త్రయీ వార్త అని చెప్పండి. అంటే ఏమిటి? ఆ యొక్క ప్రతినిత్యము కూడా తప్పక ఆచరించవలసిన వాటిని ఏమంటారు? అంటే తప్పనిసరి నిత్యములు, ఆవశ్యకములు అంటారు. ఇవి నైమిత్తికములు అంటే ఏమిటి? ఆయా సందర్భాలు ఏర్పడినప్పుడు అనుష్ఠించదగినవి అయిన వర్ణాశ్రమ ఆచారాలు కానీ, ధర్మాచరణం అంటే ఏమిటి? కామ్యములు ఒకానొక కోరికను నెరవేర్చుకుంట కొరకు చేసేటివి అయిన ధర్మములను కోరి చేయడము వారిచే విడువబడినది. అంటే ఇక్కడ మనం కామ్య కర్మ నిష్కామ కర్మాది ధర్మాచరణము లేదు అన్నారు. వర్ణాశ్రమ ఆచారహీనం ధర్మాచరణ వర్జితం. అంటే ఉదాహరణకి ఇలా అర్థం చేసుకుందాం, మనం మామూలు సాధారణ జీవితం జీవిస్తున్నామండి. మామూలు సాధారణ జీవితం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం అనుకుందాం, అలా సాగిపోతున్నది. మనకేం పెద్దగా ఏదో కోట్లు రావాలి, లాటరీ రావాలి అనేటువంటిది లేదు మనసులో. కానీ ఒక్కసారిగా అనిపిస్తుంది, ఏంటి ఈ జీవితం, ఎప్పుడు చూడు బొటాబొటిగా ఏదో వచ్చే జీవితం లాక్కొస్తున్నాం, ప్రతిదానికి ఇబ్బంది, ఏదైనా అనవసరం ఖర్చు, ఏదైనా అనుకోని ఖర్చు వచ్చి ఇలా అనుకొని మనం ఏం చేస్తాం, ఎవరో చెప్తారు, మీరు ఆ వ్రతం చేస్తే బ్రహ్మాండంగా డబ్బు వస్తుందండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి పోదు, పక్కింటి వాళ్ళు పిలిచినాడు పోదు అంటారు. సరే వెంటనే ఒక వ్రతము ఏదో ఒకటి చేస్తుంటాం మొత్తానికి. అంటే మనసులో ఉండేటువంటి ఆ కోరికలు తీర్చుకునేందుకు అవసరము కొన్ని షార్ట్ కట్స్. అంటే ఇవి మనసుని కొంచెం అల్లకల్లోలంగా ఉన్న మనసుని శాంతపరిచేదండి, వేరేం లేదు. లక్ష్మి వస్తుంది, మీకు అనుగ్రహం ఉంటే, లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎప్పుడో వస్తుంది, కాస్త నెమ్మదిగా మిమ్మల్ని పరీక్షించి వస్తుంది.
అప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఏది కూడా మనకి పరీక్షింపకుండా వచ్చినవి అంత విలువ ఉండదు. మీరు పుట్టుకతోనే బాన్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటారు. అంటే ఏమిటి? వెండి స్పూన్ లోపల నోట్లో పెట్టుకో అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టుకతోనే బాగా ధనవంతుల ఇంట్లో పుట్టారనుకోండి, దాని విలువ తెలియదు మీకు. అదే మీరు కష్టపడి పైకి వచ్చి ఒకసారి వెనక్కి చూసుకుంటే ఆ రోజుల్లో ఇబ్బందులు ఎంత పడ్డామనేది అప్పుడు దీనికి విలువ తెలుస్తుంది, కష్టానికి విలువ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి అవసరాలు లేనటువంటి వారు అంటే ఏమిటి? ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవితాన్ని గడిపేటువంటి వారు మనుషులందరూ కూడా ఎక్కువ తక్కువలు లేకుండా సమానమైన వేషములు భోగములు కలిగి ఉంటారు. దేవతలందరూ కూడా ఒకే రూపంలో కనిపిస్తారు. ఆ ద్వీప ప్రజలు వర్ణాశ్రమాచారాలచే పాటించుతారు, కానీ కామ్య కర్మల జోలికి పోరు, వాటిని దూరంగా వదిలివేసినారు అని అర్థం అనమాట. సర్వస్య సుగద. కాబట్టి సత్యానృతే నత్ర ఆస్థాన్ ద్వీపే పుష్కర సంజ్ఞితే నత్ర నద్య శైలావా ద్వీపే వర్షద్వయాన్వితే. ఇంకా తమాషా చూడండి, అక్కడ నదులు లేవు, ఇతర శైలాలు లేవు అంటున్నారు. నదులే లేవు, మరి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? అంటే పక్క రాష్ట్రం నుంచి. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు నదులు ఉండవండి. పక్క రాష్ట్రంలో నది ప్రవహిస్తుంటే అది నెమ్మదిగా వీళ్ళ ఏదో అడిగితే, ఈ రాష్ట్రం వాళ్ళు అడిగితే పాపం వాళ్ళ దయాదాక్షిణ్యాల పైన కొంతకాలం ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? పక్క రాష్ట్రం వాడు, ఆయన మాకు కృష్ణానది పైన మేము ఎత్తు పెంచేస్తున్నాము, ఆల్మట్టి అంటారు ఇంకోటి కర్ణాటక వాళ్ళు. అంటే దాని ఎత్తు పెంచితే ఏమవుతుందండి? ఆ వరదలు వచ్చినప్పుడు తక్కువ ఎత్తు ఉంటే మనకి వస్తుంది నీరు, వాళ్ళే వదిలేస్తారు. వాళ్ళేమి అవసరాన్ని మించి మనకి అవసరానికి అవసరం వదలరండి. అక్కడ వరదలు వస్తే ఏమవుతుంది? మీకు నీరంతా ఎక్కువైపోయింది అనుకోండి, డ్యామే కొట్టుకుపోతుంది, అందువల్ల వదులుతారు నీరు. అంతేగాని మన పైన అభిమానం కాదు, వాత్సల్యం కాదు. ఒక డ్యామ్ కట్టేసుకొని వాళ్ళు ఇంత ఈ ఎత్తు వచ్చేంత వరకు నీరు వదులుకొని ఆ తర్వాత దానికంటే ఎక్కువ ఇస్తే కెపాసిటీ ఉండదు. అందుకని ఏం చేస్తారు? దానికి ఎత్తు పెంచి కెపాసిటీ పెంచుకొని అప్పుడు ఇంకొంచెం నీరు వాళ్ళకి పెట్టుకొని ఆ వచ్చిన దాంట్లో ఇంకొంచెం తగ్గించి మనకి వదులుతారనమాట. ఇది ఎందుకంటే మరి ఆ నదులు అన్ని రాష్ట్రాలు ఉండవు కదండి, కొన్ని రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. పక్క రాష్ట్రమైన ఆధారపడాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో నీటి వసతులు తక్కువ ఉంటాయి. ఉదాహరణకి ఆంధ్ర తీసుకోండి, రాయలసీమలో నీటి వసతులే ఉండవు, తక్కువ నీటి వనరులు. ఎంతసేపు బోర్లే అండి, భూగర్భ జలాలే. ఎంత 500-600 అడుగులైనా లోపలికి పోయి తీస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కడో నది ప్రవహిస్తుంటే కొద్ది నెమ్మదిగా వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయి వాళ్ళకి సస్యశ్యామలం చేయడం. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నదులే లేవు కదా, మరి ఎలా జీవిస్తారు జనులు? అంత హాయిగా ఎలా జీవిస్తారని మీకు సందేహం రావచ్చు. అందుకని చెప్తున్నాను అనమాట. అక్కడ నదులు లేవు, ఇతర శైలాలు కూడా లేవు. తుల్యవేషాస్తు మనుజ దేవా తత్రైక రూపిణ వర్ణాశ్రమ ఆచారహీనం ధర్మాచరణ వర్జితం త్రయీ వార్త దండనీతి శుశ్రూషారహితం చదత్ వర్షద్వయం తు మైత్రేయ భౌమ స్వర్గో అయముత్తమ. భౌమ స్వర్గో అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ఇక్కడ భూతల స్వర్గం అన్నమాట, అత్యుత్తమైన భూతల స్వర్గం. మైత్రేయ అచ్చట అచ్చట త్రయీ వార్త దండనీతి అని చెప్పారు. అంటే ఏమిటి? అచ్చట త్రయీ విద్యే వార్త అంటే జీవనోపాయముకై చేసే పని అంటే వాణిజ్యము. దండనీతి అంటే ఏమిటి? నేరము, శిక్ష. శుశ్రూష అంటే సేవ చేయటములు కనిపించవు మైత్రేయ. ఒక మాటలో చెప్పాలంటే అది ఉత్తమమైన లోకం, భూలోకము స్వర్గము. అక్కడ కాలము అన్ని వయసుల వారికి సర్వస్య సుగత కాలో జరారోగాది వర్జిత ధాతకీ కండ సంజ్ఞేయత మహావీరేచ వైమునే. కాబట్టి